సూపర్ గేసి ఇక్కడ ఉంటుంది ఇంకా ఈ లేవంటే కాళ్ళు అన్న सर नमस्कार सर नमस्कार सर एम आई ऑडिबल सर सर नमस्कार सर सर నెల్లూరు జిల్లాలో సార్ ఈరోజు స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన వరుణ్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం సార్. ఈరోజు నెల్లూరులో ఈ ప్రోగ్రాంలో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఏయుడి పి నారాయణ గారు సార్, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు సార్, చైర్మన్ నుడా శ్రీనివాసులు రెడ్డి గారు సార్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు సార్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అనురాధ గారు సార్, చైర్పర్సన్ ఏపీఎస్ఆర్టీ సురేష్ రెడ్డి గారు సార్, తర్వాత ఇతర అధికారులు ఇక్కడ నెల్లూరు నుంచి పాల్గొంటున్నారు సార్. సార్ ఈ 7 కోట్ల వ్యయంతో మొత్తం 30 కంటైనర్లో 120 దుకాణం ఏర్పాటు చేయడం జరిగింది సార్. సార్ ఈరోజు ఈ స్మార్ట్ బజార్ ఒక మామూలు బజార్ కాదు సార్, ఆల్ ఫెసిలిటీస్తో ఉన్న ఒక సంపూర్ణమైన బజారం సార్. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, ముఖ్యంగా మహిళా వ్యాపారం ఆర్థిక పరిపుష్టి, స్వయం ఉపాధి కోసం ప్రారంభించేసిన ఈ స్మార్ట్ బజార్ సార్ నెల్లూరు చరిత్రలో ఒక మైల్ స్టోన్ సార్. దీనికి ఇంకా వివరణ ఇవ్వడానికి నేను వరుణ్యులు మంత్రి గారిని కోరుతున్నాను సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఏదైతే స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ వర్చువల్ ఇనాగరేషన్కి వచ్చిన ప్రజాబంధుకి, అధికారులకి, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు సార్. మీరేదైతే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ అనే యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం మొత్తం ఉండాలని చెప్పారో దాంట్లో భాగంగా సార్ ఈరోజు మెఫ్మా ఈ రాష్ట్రంలో మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్రోగ్రాం శాంక్షన్ చేసింది సార్. అనంతపురము, కర్నూలు, మంగళగిరి, ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, కడప వీటిలో శాంక్షన్ చేసింది సార్. అయితే నెల్లూరులో 120 మందికి ఇవ్వటం జరిగింది. చాలా మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్లు అయిపోయి ప్రాసెస్లో ఉంది సార్. నెల్లూరులో ఈ 120 మంది మహిళలకు ఎవరికైతే శాంక్షన్ చేశారో అది టేక్ ఆఫ్ అయిపోయింది సార్. ఈరోజు మీ చేతుల మీద ఇనాగరేషన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క షాప్కి సుమారుగా 4 లక్షలు ఖర్చు అవుతుంది సార్. అందులో 2 లక్షలు వచ్చి అటు మెఫ్మా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి ఖర్చు పెడుతున్నారు. మిగతా 2 లక్షలు బ్యాంకు ద్వారా వాళ్ళకి లోన్ అరేంజ్ చేశారు సార్. దీనివల్ల ఈ 120 షాపులు అరేంజ్ చేయటం వల్ల 120 మందికే కాకుండా దాదాపు 500 మందికి ఈరోజు ఉద్యోగత వస్తుంది. మీరు కోరుకున్నట్లు 120 మంది యాక్చువల్గా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు సార్. వీళ్ళని చెన్నైకి పంపించాను సార్. చెన్నైలో బర్మాబాద్ అలాంటి బజార్లు చాలా కాలం నుంచి రన్ అవుతున్నాయి. అక్కడికి పంపించి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించాను సార్. అంతేకాకుండా మెఫ్మా వాళ్ళు అనేక దఫాలు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కువ ఇందులో ఉండేవాళ్ళు చిన్న వంట పని చేసుకునేవాళ్ళు, స్వీపింగ్ పని చేసుకునేవాళ్ళు, అదేవిధంగా పాసి పని చేసుకునేవాళ్ళు, అలాంటి నిరుపేదలు ఉండాలి సార్.
ఇందులో ఫెసిలిటీస్ ఈ యొక్క స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్లో ఫెసిలిటీసు సోలారు, తర్వాత ఫ్రీ వైఫై, టాయిలెట్స్ అరేంజ్ చేశాం సార్, ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పార్కింగు, సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత ఫుడ్ షాప్స్, ఇందులో ఫుడ్ షాప్స్ 31, ఫ్యాన్సీ షాపులు 7, ప్రొవిజన్స్ 16, క్లాత్ షాప్స్ 19, అదేవిధంగా అదర్స్ ఒక 22 ఇలా ఏర్పాటు చేశాం సార్. మొత్తం 120. ఇవన్నీ కూడా వరుసగా ఫుడ్ షాప్స్ అంతా ఒక దగ్గర, క్లాత్ షాప్స్ అనే విధంగా అరేంజ్ చేస్తాం సార్. ఏదైతే వీళ్ళకి ఇచ్చామో వీళ్ళందరూ చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు సార్. వీళ్ళందరూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ఇదే విధంగా రాష్ట్రంలో ఉండే 123 మున్సిపాలిటీస్లో ఇవి ఏర్పాటు చేయాలని మీరు ఆదేశించారు. మీ ఆదేశం ప్రకారం ఇది ముందుకు పోతుంది సార్. ముందు 8 కార్పొరేషన్లో కంప్లీట్ చేసి మిగతా అన్ని మున్సిపాలిటీలో ఇది చేసి అనేక మందికి ఉపాధి కల్పించేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నారాయణ గారు. సార్ ఇప్పుడు నెక్స్ట్ సార్ మీ ద్వారా రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ స్టోన్ ప్లాక్ ఇనాగ్రేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఓకే, బాయ్ బాయ్ స్వామి తమ్ముడు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ స్మార్ట్ స్ట్రీట్ మీద ఒక ఏవి తయారు చేయడం జరిగింది సార్. ఈ విల్ రిక్వెస్ట్ యూ టు అలౌ us to play సార్. యా ఏవి ప్లీజ్. మన నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా సంకల్పం. ఒకే ప్రాంగణంలో 120 స్మార్ట్ షాపులు, వైఫై జోన్, సోలార్ పవర్, రూఫ్ టాప్ సెట్టింగ్, సెల్ఫీ బోర్డ్స్, పార్కింగ్, ఓపెన్ కేవ్స్, ఇలా ఒకే చోట అన్ని సౌకర్యాలు. నమస్కారం అండి. మా లాంటి మహిళలు ఎదగాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా, మా లాంటి మహిళలు ఒక స్వయం ఉపాధి పొందాలంటే మా చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరైనా. అంతకుముందు నేను వర్క్కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు ఒక షాప్ మిస్ బర్గర్ అనే షాప్కి నేను ఓనర్ని. పేరు సంగీత. గత 15 సంవత్సరాలుగా మెప్మా సభ్యురాలని నేను. నాకు ఈ 113వ నెంబర్ షాప్ అనేది అలెక్ట్ అయింది సార్. నేను గత 6 సంవత్సరాలుగా పూజా సామాగ్రి అనే వ్యాపారం, ఇంటింటికి వెళ్ళి వ్యాపారం చేసుకునేదానివి నేను. ఈరోజు నాకు ఈ షాప్ అనేది తీసుకొచ్చారు సార్. అలెక్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఈ షాప్ ఓనర్ అయ్యాను. నేను ఆర్థిక పరంగా ప్రాబ్లంలో ఉన్న వల్ల నేను ఒక షాప్ అనేది పెట్టుకోలేకపోయాను. వారి మాటల్లోనే ఆనందం స్పష్టంగా వినిపిస్తుంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగంగా తొలి అడుగు మన నెల్లూరు స్మార్ట్ సిటీ రూపంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒక్కరు కాదు, 10 మంది కాదు, ఏకంగా 120 మంది మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారడం జరిగింది. ఈ 120 లబ్ధిదారులను టౌన్ వెండర్ కమిటీ ద్వారా ఎంపిక చేసి వారికి ఎక్స్పర్ట్స్ చేత ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదనంగా చెన్నైకు ఎక్స్పోజర్ విజిట్ కి తీసుకువెళ్లి ఆధునిక వ్యాపార పద్ధతులు, కస్టమర్ సర్వీస్ లో అనుభవం కల్పించబడింది. ఇప్పటి వరకు వీధి వ్యాపారులుగా ఉన్న ఈ మహిళలు ఇప్పటి నుంచి నెల్లూరు అభివృద్ధి యాత్రలో ముందంజలో నిలిచే వ్యాపారవేత్తలు. ఆల్ ది బెస్ట్ నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్, an initiative by మెప్మా ఆంధ్రప్రదేశ్. Sir, now we would like to, sir, we request you to virtually inspect, sir, the street, sir. Our municipal commissioner will be taking you through this street, sir. This is giving a live stream, sir. Municipal commissioner, garu, please. కెరియా
వాయిస్ నెల్లూరు నగరంలో మైపాడు రోడ్ నందు 120 షాపులు సార్, మొత్తం 30 కంటైనర్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి సార్, ప్రొవిజనల్ స్టోర్స్ ఉన్నాయి, వెజిటబుల్ స్టాల్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ స్టోర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ షాప్ నెంబర్ 116 చూసినట్లయితే సార్, ఇక్కడ జ్యువెలరీ షాప్ ఇక్కడ పెట్టుకొని ఉన్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి ఈ బెనిఫిషరీ మీ అనుమతితో మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్. ఓకే, ఇవ్వండి. నమస్కారం, మీ పేరేంటమ్మా? సార్ నా పేరు నాగలక్ష్మి సార్, నా షాప్ నెంబర్ 160. నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాను సార్ షాపు. ఫస్ట్ నేను రీసెలర్ సార్, ఇంట్లో స్టాక్ తెచ్చి పెట్టుకొని ఇంట్లో సేల్ చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా నేను ఇక్కడ చేసుకుంటున్నాను. మీ ద్వారా ఈ ఇనిషియేటివ్ ద్వారా నాకు ఒక షాప్ రావడం, మెప్మా లాగిలో నేను అప్లై చేసుకోవడం, నాకు ఒక షాప్ రావడం నాకు చాలా హ్యాపీనెస్ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్, థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు గారు సార్, థ్యాంక్ యూ మెప్మా సార్. ఇప్పుడు ఒక విషయం నేను ఇప్పుడు స్టార్ట్ చేసావా, ఇంకా స్టార్ట్ చేయలేదు? స్టార్ట్ చేస్తున్నావా సార్? ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అందరూ కూడా అమ్మాయి మాట ఏంటమ్మా, ఇప్పుడు నువ్వు షాప్ నీకు ఇచ్చారు కదా, నీకు ఏం అర్థమైందమ్మా? సార్ ఏం లేదు సార్, షాప్ ఇచ్చారు. నారాయణ సార్ గారు 1 లక్ష రూపాయలు మాకు ఆర్థిక సహాయం చేశారు. ఆ ద్వారా మేము స్టాక్ తెచ్చిపెట్టుకున్నాము సార్. స్టాక్ తెచ్చిపెట్టుకొని షాప్ రన్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు వ్యాపారం ఎక్కడ చేస్తున్నావు ఇంతవరకు? సార్ ఇంట్లో సార్, రీసెల్లర్ సార్. ఇంట్లో సార్, ఇంట్లో స్టాక్ తెచ్చిపెట్టుకొని రీసెల్లర్గా చేశాను సార్. ఇంట్లో ఏం చేస్తున్నావు? షాప్కి వచ్చి నువ్వు వ్యాపారం చేస్తున్నావు? అవును సార్, అవును సార్. దీనివల్ల నీకు లాభం ఏమనుకుంటున్నావు? సార్ దీనివల్ల సేల్స్ పెరిగాయి సార్, పబ్లిసిటీ పెరిగింది, సేల్స్ పెరిగాయి, చాలా హ్యాపీగా ఉంది సార్. దీనివల్ల సేల్స్ పెరిగాయి సార్. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా? నువ్వు దీన్ని హ్యాండిల్ చేయగలుగుతావని? చాలా సార్, చాలా హ్యాపీగా ఉంది, ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఓకే మా, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది బిగినింగ్ మాత్రం ఇంకా నువ్వు బాగా ఎదగాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇప్పుడు ఏ షాప్ నెంబర్ ఎంత సార్? షాప్ నెంబర్ 116 సార్. షాప్ నేమ్ మోక్షిత గోల్డ్ జ్యువెలరీ సార్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సార్. ఓకే అమ్మా, 160. చూడయా ఈ కంటైనర్ ఎంత కరెక్ట్ అడిగి మా ఆఫీస్కి ఫోన్ మైక్ ఆయనకి సార్. ఇది కంటైనర్ నెంబర్ 2 సార్. 1 గంట 1 దూరం. ఎస్ సార్, కంటైనర్ నెంబర్ పక్కన 1 ఉంది సార్. ఇక్కడ 1 గంట. ఎస్ సార్. ఇక్కడ చెరుకు రసం జ్యూస్ సెంటర్ ఉంది సార్. ఓకే, ఏమన్నా చెప్పండి సార్? చెరుకు రసం జ్యూస్, చెరుకు రసం ఉంది సార్, పాప్కార్న్ ఉంది సార్. చెరుకు రసానికి సార్ సీఎం సార్కి నమస్కారం అమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. నీ పేరేంటమ్మా? నా పేరు మాధవి సార్. మాధవి. నీ షాప్ పేరేంటమ్మా? శ్రీ వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర షాప్ పెట్టావా? ఓకే. ఏం చేస్తావు మనం అక్కడ? నేను ఇంతకుముందు హౌస్ వైఫ్గా ఉన్నాను సార్. నారాయణ సార్ గారు వచ్చినందువల్ల ఈ చెరుకు రసము పాప్కార్న్ పెట్టుకుని నడుపుతున్నాను సార్. ఇప్పుడు నువ్వు అక్కడ జ్యూస్ చేస్తున్నావు కదా? అవును సార్. షుగర్ కేన్ జ్యూసా? అవును సార్. ఓకే అమ్మా, ఇప్పుడు ఎక్కడ తెస్తావు? షుగర్ కేన్ ఎక్కడ తెస్తావు? షుగర్ ఇక్కడే సార్, టౌన్లో తెచ్చుకుంటాను సార్. తెచ్చుకొని ఇక్కడ వేసుకుంటాను సార్. కదా ఎవరు తీసుకొస్తారని? ఆటోలో వస్తాయి సార్. ఏమ్మా? ఆటోలో తీసుకొచ్చి వేస్తారు సార్. వాళ్ళు ఇచ్చేస్తారా? అవును సార్. నీకు మీ షాప్ దగ్గర డెలివరీ ఇస్తారు? ఏం సార్? మీ షాప్ దగ్గర ఇస్తారా? అవును సార్. చెరుకంతా కాదమ్మా, చెరుకంతా ఇక్కడే ఇస్తారా? నువ్వు తెచ్చుకోవాలా? లేదు సార్, వాళ్ళు తెచ్చి ఇస్తారు సార్ ఆటోలో. ఓకే, కాబట్టి ఇక్కడ నువ్వు ఆపరేట్ చేసుకోవాలి. అవును సార్. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వ్యాపారం అవునా? ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను సార్. అవును సార్. ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను. నీకు నమ్మకం ఉందా బాగా చేస్తామని? ఏం సార్?
బాగా చేయగలుగుతావా? ఓకే సార్, డన్. నువ్వు అందరితో బాగుండాలి, థ్యాంక్ యూ సార్. మంచి సేల్స్ గర్ల్ గా తయారు కావాలి, థ్యాంక్ యూ సో మచ్ సార్. కస్టమర్ సర్వీస్ బాగుండాలి. ఒకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రావాలనిపించాలి. ఆ విధంగా మీరు ఓకే సార్. వాళ్ళందరితో రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసి వచ్చే వాళ్ళకి సర్వీస్ బెటర్ గా చేస్తే, ఓకే సార్. హైజీనిక్ గా ఉండాలి. రోజు బాగా పెట్టి రేపటి నుంచి ఇక్కడంతా కూడా ఏగలు దోమలు ఉంటే వచ్చేవాడు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. పరిశుభ్రంగా ఉండాలి. ఓకే సార్. ఓకే, డన్ సార్. ఓకే, గుడ్ లక్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మరి నువ్వేమన్నా అక్కడుండే. ఓకే, నెక్స్ట్ అక్కడ పక్కన ఏముందా సార్? ఇక్కడ వెజిటబుల్ వెండర్ ఉంది సార్, వెజిటబుల్ షాప్ ఉంది సార్. ఇక్కడ కూడా ఏంటి అక్కడ ఒక ఉన్నారు సార్ బెనిఫిషియరీ. సార్తో మాట్లాడండి. సార్తో. సార్ నమస్తే సార్, నా పేరు నందిని సార్. మా ఆయన 10 సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నారు సార్. ఏసియన్ మార్కెట్ దగ్గర కూలీగా చేసేవారు. చాలాసార్లు ట్రై చేశాను సార్ సొంతంగా షాప్ పెట్టుకోవడం కోసము. ఎప్పుడు మాకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ గవర్నమెంట్లో నారాయణ సార్ వల్ల మీ సహాయకారంగా మేము ఈరోజు సొంతంగా షాప్ పెట్టుకోగలిగాం సార్. మా ఫ్యామిలీ కంటే ఒక ఆధారం ఉంది సార్. ఓకే, కూరగాయలు ఏమేమి అమ్ముతున్నాం ఇక్కడ? ఆల్ వెరైటీస్ ఉన్నాయి సార్, అన్ని ఫ్రెష్ ఐటమ్స్ సార్. ఎక్కడి నుంచి తీసుకొస్తావమ్మా? సార్ ఏసియన్ మార్కెట్లో నైట్ 3 o'clock స్టాక్ దిగుతుంది సార్. అక్కడ నుంచి వాళ్ళ హోల్సేల్ తీసుకొని వచ్చి 3 o'clock షాప్లో అన్ని పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. ఓకే, అక్కడ పికప్ చేస్తారన్నమాట, పోయేసి పికప్ చేసుకొని ఇక్కడ తీసుకుంటాం. అవును సార్, ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆటోలో తెచ్చుకుంటాం సార్. 3 o'clock షాప్ ఓపెన్ చేస్తాం సార్. మార్నింగ్ ఎన్ని గంటలకు పెట్టుకుంటాం? 3 గంటలకు ఓపెన్ చేస్తే 3 గంటలకు ఓపెన్ చేసి సరుకు అన్ని సర్దుకొని అయ్యే కొద్దికి 4:30 అవుతుంది సార్. 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ 10:30 వరకు ఉంటాం సార్. కంటిన్యూగా ఎవరున్నారు? మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నారా మీ ఇంట్లో? అవును సార్, మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ ఉన్నాడు. ఆ అబ్బాయి 19-20 years. ఆ పిల్లోడు వచ్చి నైట్ వచ్చి స్టాక్ దింపుకుంటాడు. మా హస్బెండ్ వచ్చి తీసేసి ఇంటికి వస్తారు సార్. 8:30 అంతా వెళ్ళిపోతారు. వెళ్ళి ఇంకా నైట్ 10:30-11కి ఇంటికి వస్తారు సార్. ఓకే, మీ షాప్ పేరు ఏంటమ్మా? సోనికా ఫ్రెష్ వెజిటేబుల్స్ సార్. గుడ్. అంటే ఫ్రెష్గా పెట్టుకోవడానికి నువ్వు అవన్నీ కూడా టెక్నిక్స్ అవన్నీ వాడుతున్నావమ్మా? ఫ్రెష్గా ఉండడానికి ఎండ పెట్టుకోకుండా వాడుకోకుండా చెప్పారు సార్. కమిషనర్ సారు అండ్ నారాయణ సారు వీటి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మాకు ముందుగా ఇచ్చారు సార్. ఇచ్చి ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనే సజెషన్స్ కూడా మాకు ఇచ్చారు సార్. ఓకే, దట్స్ గుడ్. ఎప్పుడైనా మరి మెయింటైన్ చేయాలమ్మా? షూర్ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు 1-2 చూసా, మొత్తం 30 ఉన్నాయి మనకి. అంతేనా? 30 కంటైనర్స్, 120 షాప్స్. అదే 30 కంటైనర్స్, 120 షాప్స్ ఉన్నాయి. ఇంకా వెరైటీస్ ఏమి ఉన్నాయి? కొంచెం అట్లా ఇంకా 3-4 1-2 వచ్చావు, 4కి వచ్చావు సార్. ఇక్కడ మనకి ఇన్స్టంట్ ఫోటో షాట్ సార్, మోడర్న్ టెక్నాలజీతో ఫోటో షాప్ చేసేది ఉంది సార్. వాళ్ళు ఒక ఇన్స్టంట్గా తీసేసి దాన్ని మనకి డైమండ్ క్రిస్టల్లో పెట్టి మరి ఇస్తారు సార్. అది 3D ఇమేజ్లో ఫొటోస్ కనిపిస్తాయి సార్. ఇది అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీగా వచ్చు సార్. అది ఒకసారి నువ్వు ఒక ఎండి ఆ షాప్లన్నీ చెప్పుకుంటా ఉండు, నాకు గైడ్ ఎక్కడ చెప్పండి. ఎస్ సార్. సార్ తమరు అనుమతితో ఇది షాప్ నెంబర్ 110 సార్. అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీని వాడుతూ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సార్. తమరు అనుమతితో వారికి ఒకసారి ఇస్తున్నాను సార్. ఇవ్వండి. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. బాగున్నారు సార్? బాగున్నామ్మా. చెప్పమ్మా, బాగున్నారు మీరు? సార్ సార్ నా షాప్ పేరు ఫయాజ్ ఫోటోగ్రఫీ సార్. మాది 109 షాప్ సార్. సార్ మాకు స్మార్ట్ స్ట్రీట్గా ఇచ్చినందుకు చాలా 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 అంటే చాలా ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మేము ఆడుగలు పట్టలేక పరిస్థితుల్లో మీరు మాకు ఇలాంటి సాయం చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. మీరు మీ కుటుంబం మొత్తం బాగుండాలి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు దీనివల్ల ఏంటమ్మా లాభం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? చాలా లాభం సార్. సార్ మేము బాడుగలు కట్టలేని పరిస్థితిలో, ఇల్లు కూడా గడపలేని పరిస్థితిలో ఇలాంటి టైంలో మాకు మీరు సాయం చేశారు సార్. చాలా థ్యాంక్స్ సార్. దీనివల్ల మేము ఇంకా ఎదుగుతాం సార్, బాగా డెవలప్ అయ్యి. ఇంకా సార్ చంద్రబాబు సార్ మాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషపడుతుంది.
ఇప్పుడమ్మా నీకు సూపర్ 6 కార్యక్రమాలన్నీ వస్తున్నాయమ్మా? సంక్షేమ కార్యక్రమాలన్నీ వస్తున్నాయా? సార్ నేను మెప్మా మెంబర్ని సార్, సభ్యురాల్ని. దానివల్ల కూడా మాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. మేము చెప్పలేదు సార్, నాకు వర్డ్స్ రావడం లేదు మీతో మాట్లాడడానికి. ఫ్రీగా మాట్లాడమ్మా, ఫ్రీగా మాట్లాడమ్మా, ఫ్రీగా మాట్లాడు. ఇప్పుడు మీకు స్త్రీ శక్తి కింద బస్సులో ఫ్రీగా పెట్టాం కదా, ఇంటికి రావడానికి కానీ బయట పోవడానికి కానీ. స్త్రీ శక్తి బస్సు ఉచిత ప్రయాణం సార్ అన్నీ వచ్చాయి సార్ మాకు. ఎంతమంది పిల్లలమ్మా? సార్ బస్సు ఫ్రీగా పెట్టారు సార్ మీరు, అది కూడా చాలా ఫెసిలిటీ సార్ మాకు. అసలు ఆటో పెట్టుకొని అంటే ఎక్కడైనా 150, 200, 300 అట్లా పే చేసుకుని వెళ్తున్నాము. ఇప్పుడు ఫ్రీగా బస్ పెట్టినందుకు దానికి కూడా మీకు అసలు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావలేదు సార్. తల్లికి వందనం వచ్చిందమ్మా? సార్ వచ్చింది సార్, తల్లికి వందనం వచ్చింది సార్. ఎంతమంది అమ్మా పిల్లలు? సార్ నాకు 2 పిల్లలు సార్. ఇద్దరికి వచ్చిందమ్మా? 2కి వచ్చింది సార్. ఓకే. మధ్యాహ్నం భోజనం బాగుందా స్కూల్లో? ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా? సార్ ఏ స్కూల్? నారాయణ సార్, మన నారాయణ సార్, గవర్నమెంట్ అయినా నారాయణ సార్ స్కూల్లో చదివిస్తున్నాను సార్. ఓ కార్పొరేట్ స్కూల్ పంపించారు. ఓకే గుడ్. తర్వాత ఇప్పుడు మీకు దీపం వస్తా ఉందమ్మా, గ్యాస్ వస్తా ఉందా? వస్తున్నాయి సార్. దీపం కూడా వస్తా ఉంది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తా ఉందా? పింఛన్ అంటే సార్ ఇంకా అంటే మీరు కాదు, మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సార్ పింఛను మా అమ్మకి మా తమ్ముడికి వస్తుంది సార్. మా అమ్మకి మా తమ్ముడికి చూసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. అలాంటి సమయంలో మీరు ఒక పెద్ద అన్నలాగా ఉన్నారు సార్. మాకు బాడుగ కట్టలేని పరిస్థితిలో మీ పింఛన్తో మా అమ్మ బాడుకుంటుంది, దాంట్లోనే కట్టుకుంటున్నారు సార్. అంటే ఎవరు సహాయం లేకుండా మా అమ్మ మా తమ్ముడు హ్యాపీగా నడుస్తున్నారు సార్. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము, ఇంకొక పక్క మీకు ఉపాధి కల్పించి ఆదాయాన్ని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. దీనివల్ల అందరితో సమానంగా మీకు కూడా ఆదాయం పెరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. దానికోసం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం. ఓకేనా? ఇప్పుడు సార్ ఇంకొకసారి డిఫరెంట్ షాప్స్ ఏమన్నా చూపించు, దెన్ విల్ కమ్ టు మీటింగ్. సార్ తమరు అనుమతి సార్, ఇక్కడ కూల్ డ్రింక్ షాప్ ఒకటి ఉంది సార్. తర్వాత చప్పల్ షాప్ సార్. ఇది ఏది? చప్పల్స్ సార్. ఇక్కడ ఎస్ సార్. ఫ్యాన్సీ సార్, ఫ్యాన్సీ స్టోర్ సార్. ఓకే. ఏమున్నాయి అక్కడ అడగండి. ఫ్యాన్సీ స్టోర్. బైక్ తీసుకొని మాట్లాడమ్మా. నమస్తే సార్, సార్ చెప్పమ్మా, నీవు ఏం చేస్తున్నావు అక్కడ? ఏం వ్యాపారమ్మా? దగ్గర పెట్టుకోమ్మా, మైక్ దగ్గర పెట్టుకో. ఇప్పుడు సొంతంగా మాకు ఈ పిండి మిషన్ ఇవన్నీ పెట్టుకున్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నారాయణ సార్ గారు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు సార్. మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్. మాకు అసలు ఈ సొంత అంగడి అనేది చాలా గొప్ప విషయం సార్. అసలు నాకు ఈ పట్టా అనేది ఇచ్చారు సార్. అసలు చాలా చాలా మాకు సొంత ప్రాపర్టీ ఉందంటే మాకు ఇదే సార్, చాలా ఆనందంగా ఉంది సార్ మాకు. అసలు నేను ఈ షాప్కి ఓనర్ అయ్యారంటే నేను అసలు చెప్పుకోలేనంత ఆనందంగా ఉన్నాను సార్. నేను చాలా ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ ఐ థింక్ హిమాంశు కలెక్టర్. సార్ am I audible sir? Sir am I audible sir? కలెక్టర్ గారు. Sir am I audible now sir? Sound problem. Sir am I audible now?
Now audible, visible. సార్ ఐ థింక్ నిజంగా దిస్ ఈజ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సార్. మీరు అమరావతి నుంచి 400 కిలోమీటర్ దూరం సార్ డైరెక్ట్ పబ్లిక్తో మాట్లాడడం సార్. అండ్ దెన్ సార్ మేము కొంతమందిని ట్రైన్ చేసి ఇక్కడ పెట్టాం సార్. మీరు వాళ్ళతో మాట్లాడకుండా రెండంగా కొంతమందితో మాట్లాడారు సార్. ఐ థింక్ దిస్ ఇస్ నేను చెప్పింది చేస్తే మీరు నేర్పించుకొని తీసుకొస్తారు కదా. కాబట్టి నేనే వర్చువల్ ఇన్స్పెక్షన్ చేస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. I think this is 40 years of experience, sir. Yeah. Sir, now sir, they are 120 families, sir. They want to show just patta to you, sir. I'll request. Yeah. Oh, sorry. Well, chala happy honor, sir. They want to show your patta. అంతా కూడా చాలా జుబ్లెంట్ గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్ అందరికి కూడా. మీ అందరికి అభినందనలు, చాలా సంతోషం. చూడమ్మా, విష్ ఆల్ ది బెస్ట్. అభినందనలు, శుభాభినందనలు. Okay. Sir, now, next. So now we are waiting for your valuable speech, sir. Thank you. ప్రభాకర్ రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడతారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు మీటింగ్ ముందు వచ్చారు, మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న నేను అంతా ఈ స్మార్ట్ స్ట్రీట్ చూశాను సార్. నిన్న చూసి నేనే అసలు ఇటువంటిది నెల్లూరులో రావడం అంటే చాలా అదృష్టం అనుకున్నాను. అది నా పార్లమెంట్లో మన నారాయణ గారు అంత ఇంట్రెస్ట్ తీసుకొని మీ అందరికీ కూడా అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ షాప్ ఓనర్స్ అయ్యారు. ఈరోజు ఓనర్షిప్ అనేది అక్కడ మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. ఇవన్నిట్లకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలా, మన ఆశీస్సులు సార్కి ఉండాలా అని చెప్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. గౌరవ మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, అదే మాదిరిగా జిల్లా కలెక్టర్ హిమాంష్ గారు, మెప్పా సిఇఓ గారు, ఈరోజు దగ్గర 120 మంది సొంత షాపులు పెట్టుకొని నిన్నటి వరకు షాపు లేని వాళ్ళు, అదే మాదిరిగా నిన్నటి వరకు మీరు వ్యాపారం చేసుకోవాలని ఏ విధంగా చేయాలో తెలియని వాళ్ళు, ఇంటి దగ్గర కొంతమంది వ్యాపారాలు, కొంతమంది వ్యాపారం లేని పరిస్థితి, కొంతమంది ఎక్కడికెక్కడ స్ట్రీట్ వెండర్స్గా పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు, అలాంటి మీ అందరికీ ఈరోజు షాప్ ఓనర్స్గా చేసింది ప్రభుత్వం. దీనికి నేను గర్వపడుతున్నా. మరొకసారి మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్. మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక వినూత్నమైన ఆలోచన. ఈ ఆలోచన చూస్తే 18 సంవత్సరాల పైగా వీధి వ్యాపారాలు చేసుకున్న అందరికీ ఒక మంచి సదుపాయాలు కల్పిస్తూ స్మాల్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ వివిధ రకాలైనటువంటి అన్ని కూడా చేసి మొత్తం పెట్టుబడి 7 కోట్ల రూపాయలు పెట్టారు. మోడర్న్ కంటైనర్ షాపులు ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మంచి ఆలోచన, మంచి లుక్ కూడా వచ్చింది. ఆ ఏరియా చూస్తే నెల్లూరులో ఉన్నావా,
లేకపోతే లండన్లో ఉన్నామా, ప్యారిస్లో ఉన్నామా, దానికంటే మెరుగ్గా ఉందని ఆలోచన తీసుకొచ్చారు. దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఇంత మునుపంతా కూడా వర్షం వస్తే సమస్య, ఎండ వస్తే సమస్య, వచ్చే వాళ్ళకి అసౌకర్యాలు, అక్కడ చూస్తే సరైన వాతావరణం ఉండేది కాదు, శానిటేషన్ సరిగా ఉండేది కాదు. అవన్నీ కూడా పోయి ఒక పరిశుభ్రమైన ప్రాంతంలో మీరందరూ వ్యాపారం చేసుకోగలుగుతున్నారంటే ఇది మీ జీవితాల్లో చాలా మార్పు తీసుకొస్తుంది. 30 మాడ్యులర్ కంటైనర్స్, ఒక్కో దాంట్లో 4 షాపులు పెట్టారు. అంటే మొత్తం 120 మంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు మీరు చేసే వ్యాపారాలు చూస్తే తినడానికి ఆహార వస్తువులు, ఫుడ్ అంతా కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. జ్యూసెస్ పెట్టారు, వస్త్రాలు పెట్టారు, ఫ్యాన్సీ పెట్టారు, ప్రొవిజన్స్ పెట్టారు. కూడా ఇప్పుడే నేను ఇన్స్పెక్ట్ చేశాను. అక్కడ మీరు చూసినప్పుడు కొంతమంది కిరాణా కొట్టు పెట్టుకొని, ఒక షాప్ పెట్టుకొని కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా అక్వైర్ చేసి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క చెరుకు జ్యూస్ కూడా అక్కడ అమ్మే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మనం చూసినప్పుడు చాలా ఒక ఆదర్శంగా మీరు చేసిన వ్యాపారాలు మీరు చూస్తే ఫుడ్ షాపులు 31 ఉన్నాయి, జ్యూస్ కూల్ డ్రింక్స్ 25 ఉన్నాయి, వస్త్ర దుకాణాలు 19 ఉన్నాయి, ఫ్యాన్సీ షాపులు 7 ఉన్నాయి, ప్రొవిజన్స్ 16 ఉన్నాయి, ఇతర రకాలు 22 ఉన్నాయి. అంటే ఎవరైనా ఒక వస్తువు కొనాలంటే మళ్ళా ఏ షాపుకు పోయే పని లేకుండా అవసరమైతే అక్కడ అన్ని కొనుక్కుంటే ఏదైనా భోంచేయాలన్నా, కాఫీ తాగాలన్నా అలాంటి ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ సోలార్ ప్యానల్స్ పెట్టారు, రూఫ్ టాప్ సీటింగ్ పెట్టారు, వైఫై పెట్టారు. ఈ విధంగా మీకు ఏ సౌకర్యాలు కావాలో ఒక ఆధునికమైన వస్తువులు మీకు ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఈ షాపులన్నీ కూడా మీరు చూస్తే ఒక ట్రాన్స్పరెంట్గా మీకు అలాట్ చేశారు, శిక్షణ కూడా ఇచ్చారు. ఇది దేశంలో ప్రపంచంలో ఎలాంటి నమూనాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ అధ్యయనం చేసి, ఆ అధ్యయనం చేసిన తర్వాత బెస్ట్ మోడల్ని క్రియేట్ చేసి ఆ మోడల్ని మీకు అందజేసినటువంటి నారాయణ గారిని, ఎంపీ గారిని, అక్కడ ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కార్పొరేషన్, నిర్మాణి అభినందిస్తున్నాం. మీరు కూడా గట్టిగా తప్పటువంటి అభినందిస్తే భవిష్యత్తులో చేసేవాడు ఇంకా బాగా చేస్తారు. ఇంకొక పక్కన ఇది ఒక నూతనమైన విధానం, వినూత్నమైన ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు నేను ముందే చెప్పాను, ఈరోజు మీరంతా కూడా మీ ధృవపత్రాలు చూపించమంటే ఎంత ఉత్సాహంగా పట్టాలు చూపించారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీలో ఒక నమ్మకం వచ్చింది. రెండవది మేము కూడా మా కాళ్ళపై నిలబడతాం, 10 రూపాయలు సంపాదించుకుంటామని చెప్పి మీరు ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మధ్య తరగతి న్యాయం చేసే ప్రభుత్వం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, 2 ప్రభుత్వాల వల్ల పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలని, మధ్య తరగతులు ఆనందంగా ఉండాలని, మీ జీవన ప్రమాణాలు పెరగాలని అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలైంది. ఆ రోజు మీరందరూ చూశారు. అంతవరకు ఈ రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో మీరందరూ కూడా ఏంటి వారి క్రితం అని చెప్పే ఉద్దేశంతో మీరు ఆలోచించినప్పుడు మేమందరం కలిసి, నేను జననేత అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదే మరి బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను నేను మీ అందరికీ. ఆ రోజు నేను చెప్పిన మాట మీరు చూస్తే మేము ముగ్గురం కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా ఇస్తాం, సూపర్ 6 ఇస్తాం, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, సంపద సృష్టిస్తాం,
మీ కష్టాలు తీరుస్తామని చెప్పి మీరు చెప్తే నేను నెల్లూరుకు వచ్చాను. నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు నెల్లూరుకు వస్తే ఆ రోజు మీటింగు, నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చేయని మీటింగ్ నెల్లూరులో చేశారంటే అది మీరు చూపించిన అభిమానం. దానిపై నారాయణ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి అఖండ మెజారిటీ గెలిపించారు. అది నీకుండే నమ్మకం. ఆ నమ్మకమే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు మొన్నే నేను చెప్పాను, 33,000 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000. మన తర్వాత చూస్తే తెలంగాణ రాష్ట్రం దీంట్లో 1/4 అంటే 11,000 కోట్లు మాత్రం ఖర్చు, 8,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పేదవాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలని మనం ముందుకు పోయాం. ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టుకొని నాతో సహా అందరం కూడా మీ దగ్గరికి వచ్చి ఒక చిత్తశుద్ధితో మీకు అందజేస్తున్నామంటే అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం, భక్తిభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం, 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్లో వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఉన్నారు. నేను ఆ రోజు చెప్పాను, మీ అందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరగచ్చని చెప్పాను, చెప్పిన మాట నెరవేర్చాం. ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డలందరూ ప్రయాణ సౌకర్యం. ఒకప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. పోవాలంటే కాలేజీకి పోవాలన్నా, ఆఫీసుకు పోవాలన్నా, లేకుంటే మీ బంధువులను చూడాలన్నా, తల్లిని చూడాలి, తండ్రిని చూడాలనుకున్నా మీరు పోవాలంటే కష్టంగా ఉండేది. ఈరోజు మొబిలిటీ చాలా సులభం అయిపోయింది. నేరుగా బస్సు ఎక్కి ఎక్కడికి పోవాలని పోయి మీరు మీ పని చూసుకోవచ్చే పరిస్థితికి వచ్చా. అదే సమయంలో ఆడబిడ్డలందరికీ ఉచితంగా 3 సిలిండర్లు దీపం 2 కింద ఇచ్చాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఎక్కడికక్కడ మీరు ఇక్కడ పనిచేసుకుంటూ మధ్యాహ్నం కావాలంటే అన్నా క్యాంటీన్లో భోంచేసి మళ్ళీ సాయంత్రం వరకు పని చూసుకొని ఇంటికి పోయే ఏర్పాటు చేశాం. ఇలాంటి అన్ని రైతులకైతే అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇప్పటికే 7,000 వేసాం, మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేస్తాం. ఈ నెలలోనే మీరు చూస్తే దసరా కానుక కింద ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూపర్ GST, సూపర్ సేవింగ్ అంటే పేదవాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి, మీ ఖర్చులు తగ్గించడానికి సూపర్ GST తీసుకొచ్చారు. అన్నీ కూడా 5-18% పన్నులు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం వాడే నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు తగ్గాయి. పేదవాళ్ళు, మధ్యతరగతి వాడే అన్ని వస్తువులపైన ధరలు తగ్గించారు. ఈ నెల 16వ తారీఖున ప్రధానమంత్రి గారు కూడా కర్నూలుకు వచ్చి దీని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలతో చర్చించే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ పేదవాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి, మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఈ కార్యక్రమాలన్నీ చేశాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే దీంతోనే కాకుండా రాష్ట్రం మొత్తం 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమం తీసుకున్నాం. మన రాష్ట్రంలో దగ్గర 25 లక్షల మంది మెప్మా సంఘాలు ఉన్నాయి, మెంబర్లు ఉన్నారు. రాష్ట్రంలో దగ్గర 90 లక్షల మంది డాక్రా సంఘాలు పల్లెటూరులో ఉన్నాయి. 2 కలిపితే 1,12,000 నుంచి 15,000 వరకు ఉన్నారు. ఇద్దరి దగ్గర మీరు చూస్తే 65,000 కోట్ల రూపాయలు పొదుపు, దగ్గర 35,000 కోట్ల రూపాయలు పొదుపు ఉంది. వీళ్ళు మొత్తం 70,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మళ్ళీ తిరిగి పద్ధతి ప్రకారం కట్టేస్తున్నారు. కట్టిన వాళ్ళ సంఖ్య చూస్తే 0.5% ఉంది. నీతి నిజాయితీగా కడుతున్నారు. దీనివల్ల బ్యాంకుల్లో కూడా మీ పరపతి పెరుగుతూ ఉంది.
మామూలుగా బ్యాంకులన్నీ కూడా డబ్బులు తిరిగి కడితే ఎంతైనా ఇస్తారు, తక్కువ వడ్డీతో మీకు రుణాలు వచ్చే పరిస్థితి వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచించాను, ఒకప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఐటీ ప్రొఫెషనల్ తీసుకురావాలని చెప్పి ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఎడ్యుకేషన్ పైన శ్రద్ధ పెట్టా. దాని ప్రభావం ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఐటీ చదువుకుని విదేశాలకు కూడా పోయి బాగా డబ్బులు సంపాదించి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా నేను ఆలోచించింది, ఒక ఫ్యామిలీకి ఒక ఆంటర్‌ప్రెన్యూర్. ఇప్పుడే దీపావళి చూస్తున్నాను. మీ దీపావళి చూస్తే ముందుగానే నెల్లూరుకి దీపావళి వచ్చింది, సంతోషంగా ఉంది. ఈ వెలుగులు శాశ్వతంగా ఉండాలని మరొకసారి ఆకాంక్షిస్తున్నా, కోరుకుంటున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కూడా దీపావళి ముందుగానే మధ్యలోనే సెలబ్రేట్ చేసి వచ్చారు. కంగ్రాచులేషన్, వెల్ డన్. ఈరోజు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని తయారు చేస్తాం, ఒక ఎంఎస్ఎంఈని తయారు చేస్తాం, ఒక చిరు వ్యాపారం, లేకుంటే చిన్న పరిశ్రమ, ఏదో ఒక పని చేసుకుని దీంట్లో సర్వీస్ సెక్టర్లో కానీ, లేకపోతే ఉత్పత్తి సెక్టర్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, వ్యవసాయంలో కానీ ప్రతి ఒక్కరూ ఆదాయం వచ్చే విధంగా మీ జీవనోపాధి మెరుగైనగా వ్యాపారవేత్తలు కూడా తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ప్రయోగంలోనే ఇక్కడ నారాయణ గారు ఈరోజు ఫస్ట్ టైం ఈ మున్సిపాలిటీలో 120 మందిని చిరు పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తొందరలోనే ఇక్కడ 120 మంది వచ్చారు. అనంతపూర్లో 100, కర్నూలులో 100, తాడేపల్లి మంగళగిరిలో 40, ఒంగోలులో 100, శ్రీకాకుళం 100, విజయవాడ 40, కడప 100, 780. ఇవి కాకుండా రెండవ దశలో గుంటూరులో 100 షాపులు, విశాఖపట్నం జీబీఎంసీలో 500 షాపులు ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. ఇది కాకుండా అన్ని మున్సిపాలిటీల్లో ఇలాంటి మోడల్ ఒకటైనా పెట్టి కొన్ని వేల మందిని ఎంఎస్ఎంఈలు పెట్టి ఒక పరిశుభ్రమైన నగరం, ఒక ఆధునికమైన షాపులు పెట్టి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. గడిచిన ప్రభుత్వంలో మీరు చూసిన అరాచకాలు చూశారు, విధ్వంసాన్ని చూశారు. ఇటీవల నేను ఏదైతే మద్యం విషయంలో ఉందో ఆ మద్యం విషయంలో చాలా దారుణాలు జరిగాయి. నాసి రకం మద్యం తయారు చేశారు. అక్కడి నుంచి మద్యాన్ని మొత్తం ఇష్టానుసారంగా చేసి నాసి రకం మందుతో దగ్గర 30,000 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. అవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి, అవి కేసులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అదే సమయంలో మీరు చూస్తే కొంతమంది మొన్న మొలకల చెరువులో ఇదే మాదిరిగా నాసి రకం మద్యం తయారు చేస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు పట్టుకున్నాం. వాళ్ళు తెలుగుదేశమైనా కూడా నేను ఎక్కడా రాజీ పడను. తప్పు ఎవరు చేసినా తప్పే. అందుకే నేను వాళ్ళని సస్పెండ్ చేసి కేసు కూడా ఎస్టాబ్లిష్ చేసి చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటున్నాం. దీన్ని ఆసరాగా తీసుకుని అవతల వాళ్ళు కావాలని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నేను ఎవడైనా తప్పు చేసి చండశాస్త్రుడుగా ఉంటా, వదిలిపెట్టాను. నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకోండి, బాధ లేదు. ఒకప్పుడు ఈ రాష్ట్రం గంజాయి, ఇంకో పక్కన డ్రగ్స్, ఇంకో పక్క నాసిరకం మందు, దీంతో రాష్ట్రం అంతా అతలాకుతలమై మగవారి ఆరోగ్యం దెబ్బతిని మా ఆడవారి యొక్క మంగళసూత్రాలు తెగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. దానికే ప్రక్షాళన చేశారు. రాష్ట్రంలో ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నా, ఎవరైనా సరే నాసి రకం మద్యం అమ్మాలంటే మీకు అదే చివరి రోజు అవుతుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. రెండోది, ప్రతి ఒక్క పాటలో కూడా హోలోగ్రామ్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడన్నా కానీ ఒక షాపులో మీరు తాగితే ఆ షాప్లో ఉండే హోలోగ్రామ్ కానీ మీకు ఫోన్ చూపిస్తే
మేము యాప్ కూడా మీకు ఇస్తాం. అది చూపిస్తే అది ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, ఎప్పుడు ఈ షాప్కి వచ్చింది, ఏ షాపులో అమ్ముతున్నారు, అన్ని డీటెయిల్స్ అందులో మీకు వస్తాయి. అంటే ఎవడైనా తప్పు చేయాలన్నా చేయలేకుండా పగడ్బందీగా టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఇంకా తొందరలో ఏ షాపులో అమ్మాలనో అది కూడా తీసుకొస్తాను. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, జనవరి ఎప్పుడన్నా మొదటి తారీఖున పెన్షన్ ఇస్తాం. 1,07,000 మంది, 1,10,000 మంది 6 గంటలకే బయలుదేరి మీ ఇంట్లోకి వచ్చి ఇంటింటికి పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలు కూడా అక్కడెక్కడ తీసుకుంటున్నాం. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఐరిష్ కానీ ఆధార్ ఇవన్నీ చేసిన తర్వాత పింఛన్ ఇస్తున్నాం. ఒక్కటి కూడా తప్పు జరగడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడ ఇచ్చాడో టెక్నాలజీ ద్వారా అది కూడా చేస్తున్నాం. మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, మీరు పనిచేసే ప్లేస్లో ఇచ్చాడా, లేకుంటే మీరు ఎక్కడన్నా హాస్టల్స్లో ఉంటే, అంటే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చాడా, ఎవరైనా వికలాంగుల హాస్టల్లో దివ్యాంగులు ఉంటే అక్కడ ఇచ్చారా, అది కూడా టెక్నాలజీ ద్వారా రియల్ టైంలో అసర్టైన్ చేసే పరిస్థితికి వస్తున్నాం. రేపు ఎక్కడైతే షాప్ ఇచ్చామో ఆ షాప్లోనే యాప్ ద్వారా అమ్మితే ఎక్కడ అమ్మారు, ఏ టైంకి అమ్మారు కూడా నాకు లెక్క వచ్చేస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా నా దగ్గర తప్పు చేయడానికి వీలు లేదు. ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కొంతమంది కావాలని తప్పుడు పనులు చేస్తున్నారు. తప్పుడు పనులు అంటే శవ రాజకీయాలు చేస్తున్నారు. మీరు చూసుంటారు, తండ్రి చనిపోతే శవాలను అడ్డపెట్టుకుని నాకు 2 చేయడం, బాబాయిని చంపేసి బాబాయిని శవ రాజకీయాలు చేయడం, ఒక 30,000 మంది నాసిరకం చనిపోతే లెక్క పెట్టుకోకుండా ముందుకు పోవడం. ఇప్పుడు ఎవరు చనిపోకపోయినా నెల్లూరులో కూడా ఎవరో ఒక వేరే విధంగా చనిపోతే ఇది కూడా మద్యం ద్వారా చనిపోయారని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళ పేపర్లో టీవీలు వేసుకోవడం. నేను ఒకటే చెప్తున్నా, వాస్తవం ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటా. తప్పు చేసి మాత్రం తప్పుడు ప్రచారాన్ని పెట్టుకుని ఫేక్ ప్రచారం చేస్తే తాట తీస్తా అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పుడు ప్రచారం చేయొద్దండి, ప్రజలకు ఇబ్బంది కలిగించద్దండి. అంతే తప్ప ఇష్టానుసారంగా చేస్తాం, పొరుగు చల్లుతాం, లేకుంటే గుడ్డ కాలుస్తాం, మీ ముఖాన్ని బారేస్తాం, మీరు తుడుచుకోండి మాత్రం అది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నా. ఈ ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటాం. మా ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే ఆ రోజు తీవ్ర రోజు అవుతుంది. ఒకప్పుడు ఎవ్రీ డే మనం పేపర్లో చూస్తే మానవంగా ఆడబిడ్డల పైన దాడులు, కొంతమందిని వేధించడాలు, ఇప్పుడు అన్ని కట్టడి చేస్తున్నాం. ఇంకా అక్కడ కొద్దిగా రాజకీయ ప్రేరేపిత కేసులు వస్తున్నాయి. కొన్ని దగ్గరలో కొంతమంది మూర్ఖులు కూడా తయారవుతున్నారు. అందరికీ ఒకే వార్నింగ్ ఇస్తున్నా, నేను మంచిగా ఉంటా, రాష్ట్రం కోసం పనిచేస్తా, అందరి కోసం, అందరూ ఆనందంగా ఉండడం కోసం మీ జీవన ప్రమాణాలు పెంచడానికి పనిచేస్తా. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఉపాధి కల్పిస్తాం. అదే సమయంలో తప్పు చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించాలంటే మాత్రం వాళ్ళ పట్ల కఠినంగా ఉంటామని తెలియజేసుకుంటున్నా. ఈరోజు మెడికల్ కాలేజ్ ఇస్తే రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఒకే మాట చెప్పా, మెడికల్ కాలేజీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముందుండే విధానం, ఈరోజు విధానం. ముందుండే విధానం కంటే ఇప్పుడు విధానం వల్ల 120 మందికి పేదవాళ్ళకు అదనంగా సీట్లు వస్తాయి. ఒక్కొక్క కాలేజీకి 10-11 సీట్లు చొప్పున 110 నుంచి 120 సీట్లు అదనంగా వస్తాయి. ఇది పేదవాళ్ళ ప్రభుత్వం, పేదల పక్షపాత ప్రభుత్వం. అదే రేటుకు ఒక 110 సీట్లు ఎక్కువ వస్తే దీంట్లో తప్పే ఉందని అడుగుతారు. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు, వీళ్ళకి హాస్పిటల్ పోవాలంటే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. పేదవాడికి అలాంటి సౌకర్యం కల్పించడానికి వీళ్ళెదురు మాట్లాడుతున్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. అక్కడంతా కూడా ఓపీ ఫ్రీగా ఉంటుంది, గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకొక పక్క వీళ్ళ మోడల్లో మనం పూర్తి చేసి 20 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు 2 ఏళ్ళలో పూర్తి చేస్తాం. నేను ఏ పని చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పేద ప్రజల ఆరోగ్యం, పేద ప్రజల విద్య, అదే సమయంలో మీ యొక్క ఆర్థిక
ఆదాయం పెరగడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి మనం చేసిన పనులన్నీ కూడా ఈ 16 నెలల్లో ప్రారంభం మాత్రం, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ దారిని పెట్టడం అంత ఈజీ కాదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. మనం అప్పులు కట్టడానికి వడ్డీ కట్టడానికే సరిపోతా ఉంది. అన్ని బకాయిలు పెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ బకాయిలన్నీ తీరుస్తున్నాం. అదే మరి కేంద్రం పూర్తిగా సహకరిస్తూ ఉంది. కేంద్ర సహకారం తీసుకుంటున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. ఒకప్పుడు రోడ్లన్నీ మీరు చూస్తే గుంతలు పడిపోయేసి ఎక్కడ కూడా ఆ గుంతల రోడ్లు నడవాలంటే నరక యాత్రంగా ఉండేది. ఈరోజు గుంతలన్నీ పూడ్చాం. ఇప్పుడే వర్షాలు కూడా పోయినాయి. నేను మా అధికారులకు ఒకే మాట చెప్పా, ఎక్కడ గుంత కనపడడానికి వీల్లేదు. ఇప్పుడు నారాయణ గారు అక్కడ ఉన్నారు, ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేయడం మా బాధ్యతగా తీసుకుంటాం. 100% మేనేజ్ చేస్తాం. పల్లెటూరులో ఉండే రోడ్లలో కూడా గుంతలు లేని రోడ్లు తయారు చేయడం ఒక కర్తవ్యంగా తీసుకొని ముందుకు పోతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎలాంటి మంచి పనులు చేయాలంటే మీ అందరి సహకారం అవసరం. 24 గంటలు మేము ఏమి మంచి పని చేయాలి, ఒక యజ్ఞమార్గం చేస్తా ఉంటే కావాలని దీన్ని ఏదో ఒక విధంగా చెడగొట్టాలి, డైవర్ట్ చేయాలి అంటే యజ్ఞమార్గంగా చేసేదాన్ని విఘ్నం చేయడం కోసం వచ్చినప్పుడు మీ సహకారం కూడా అవసరం. ఈరోజు మనం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సుజావుగా జరగాలి. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, ఒకప్పుడు ఏ పని కావాలన్నా ఆఫీసుల చుట్టూరు మీద తిరిగేవాళ్ళు. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. 750 సేవలు రియల్ టైం మీ సెల్ ఫోన్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఏ ఆఫీసు పోవాలని పర్లేదు, దర్జాగా సెల్ ఫోన్లోనే సర్టిఫికెట్స్ కావాలన్నా, పర్మిషన్ కావాలన్నా, పట్టాలు చూడాలన్నా, ఏది కావాలంటే అన్ని పనులు అయిపోతాయి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. పెట్టుబడి కూడా చూశారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డేటా సెంటర్ పెట్టి విశాఖపట్నంలో భారతదేశ చరిత్రలో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 10 బిలియన్ అంటే దగ్గర 90,000 కోట్ల రూపాయల అతిపెద్ద పెట్టుబడి, దానికి కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది. ఇంతవరకు ఎప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఒక ప్రాజెక్టులో ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి ఎప్పుడు ఇంత పెట్టుబడి రాలేదు. ఇంకొక విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది, అది కూడా అతిపెద్ద పెట్టుబడి. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు. మీ జిల్లాలోనే రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ వస్తూ ఉంది, 1,00,000 కోట్లు పెడుతున్నారు. అదే మరి ఇంకా మిగిలిన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు మీరు కూడా సహకరించాలి. ఒక పక్క పోలవరం పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 2027 పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం చేస్తాం. ఒకప్పుడు నెల్లూరుకి నీళ్లు వచ్చేటివి కాదు, సోమశిల, కందలేరు నీళ్లు ఉండేటివి కాదు. ఈరోజు ఆ 2 రిజర్వాయర్లు చూస్తే కళకళలాడుతున్నాయి. జలకళ సంతరించుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు రెండో పంట కూడా, ఒకప్పుడు ఒక పంట ఇవ్వాలంటే కష్టంగా ఉంటే ఈరోజు 2 పంటలు కూడా, ఒక పంట 2 పంటలు ఇచ్చే అవకాశం వచ్చింది. నేను ఒకటే కోరాను, 2 పంటలకు ఇస్తాం కానీ వరే పండిస్తే మార్కెట్ ఉండదు. అట్లా కాకుండా 1 లేకపోతే 2 పంటలు కూడా మెట్ట పంటలు వేసుకుంటే ఆదాయం వస్తుంది. అదే మరి నీళ్లు కూడా మనకు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. శాశ్వతంగా 2-3 పంటలు తీసుకునే అవకాశాలు ఉంటాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ జిల్లాలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది, రామాయపట్నం పోర్ట్ వస్తుంది, ఇంకొక దుగ్గిరాజం పోర్ట్ ఒకటి వస్తుంది, ఇంకొక అక్కడే ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది. ఇవన్నీ కానీ వస్తే నేషనల్ హైవే ఉంది. రేపు రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్ మెడ్రాస్ నుంచి ఇటు అమరావతికి, హైదరాబాద్ కూడా వస్తుంది. ఈ కన్వీనియన్స్ అంతా వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. దయచేసి మేము అందరినీ కోరుతున్నా, ఈ ప్రభుత్వం మీరందరూ ఎంపిక చేసుకున్న ప్రభుత్వం, మీ ఆశయంతో నడిపే ప్రభుత్వం, ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం. ఇదే సమయంలో
అందరికీ న్యాయం నిరంతరం జరగాలంటే మీరు కూడా పూర్తిగా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఆ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చినటువంటి నారాయణ గారిని ఇక్కడ చూస్తే మరొకసారి ఒక ఇన్నోవేషన్, సోలార్ పవర్డ్ వెండింగ్ కంటైనర్స్, ఫుల్లీ డిజిటల్ పేమెంట్, వైఫై కనెక్షన్, ఉమెన్ లైవ్లీహుడ్ మోడల్, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం మన రాష్ట్రంలోనే కాకుండా ఇంత లార్జ్ స్కేల్లో దేశంలో ఎక్కడా చేసిన దాఖలాలు లేవు. అలాంటి వినూత్నమైనటువంటి ప్రయోగం, ఒక మంచి ప్రయోగం నెల్లూరులో ప్రారంభం కావడం నెల్లూరు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్రయోగానికి కారకులైనటువంటి జిల్లా అడ్మినిస్ట్రేషన్ని, నారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ 120 మంది మీరందరూ కూడా ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్ ఎంఎస్సీ పెట్టుకున్నారు. నా కళ ఒక ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ కావాలి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఈరోజు నెల్లూరులో 120 మంది చిన్న పారిశ్రామికులుగా మొదటి అడుగు వేశారు. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం కావాలి. ఈరోజు ఇంకొక పక్కన ఈ సంవత్సరం మెప్మా డాక్రా రెండూ కలిపి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి కూడా శ్రీకారం చుడతాం, అది కూడా చేస్తాం. అందుకని నేను పెద్ద ఎత్తున రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చా. ఇది అమరావతిలో ఉంటుంది. అదే మరి 5 జోన్స్ చేశాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం. తిరుపతిలో నెల్లూరు వస్తుంది. తిరుపతిని అదాని వాళ్ళందరినీ పెట్టి పారిశ్రామికవేత్తల్ని, ఐఐటి తిరుపతి యూనివర్సిటీ పెట్టి ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తను ప్రమోట్ చేయడానికి ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. నేను కూడా సమీక్ష చేస్తున్నా. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోవాలి. ప్రధానమంత్రి గారు మీరు చూస్తున్నారు, ఆయన దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తున్నారు. ఈరోజు మన దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. రాబోయే 1 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అదే సమయంలో మన రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలన్న ప్రయత్నం. అందుకే కేంద్రం వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తీసుకొచ్చాను. ఈ 2 కానీ ముందుకు తీసుకుపోగలిగితే తెలుగు జాతి ముందుంటుంది, భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది, పేదరికం పోతుంది. పేదవాళ్ళకు అండగా ఉండడానికి P4 తీసుకొచ్చారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 15 లక్షల మంది బంగారు కుటుంబాలు, దగ్గర 1 లక్ష మంది మార్గదర్శకులను ఎంపిక చేశాం. వాళ్ళకు కూడా అదనంగా నేను ఇచ్చే కార్యక్రమాలే కాకుండా వాళ్ళు కూడా వచ్చి మీకు ఏదైనా కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులకి చేయూతనివ్వాలని, మీకు అండగా ఉండాలని, ఆర్థిక సహాయం కూడా చేయాలని, అదే సమయంలో మంచి ఆలోచన, వాళ్ళకు తోచిన ఆలోచనలు, మీకు అవసరమైన ఆలోచనలు కూడా ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా వాళ్ళకి అప్పచెప్పాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం. మీరు కూడా అర్థం చేసుకొని పూర్తిగా నేను ఉపయోగించుకుంటూనే ఈ ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జనరల్. Thank you for your encouraging and motivating words, sir. We will work on this direction, sir. Now I request MD MEPMA to give vote of thanks. Thank you. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే స్లోగన్ మీరు ఎప్పుడైతే ఇచ్చారో సార్, అది ఒక గాయత్రి మంత్రంలాగా బోత్ సర్పెంట్ మెప్మాలో ప్రతిరోజు దాని మీదే యాక్చువల్గా వర్క్ చేస్తున్నాం సార్. మీరు ఇచ్చినటువంటి టార్గెట్ని ఖచ్చితంగా సర్పెంట్ మెప్మాలో మేము రీచ్ అవుతాం సార్. OFOE, వాక్ టు వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, నేబర్హుడ్ బిజినెస్ యూనిట్, సస్టైనబుల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ట్రాకింగ్ అండ్ మానిటరింగ్, ఇవి మీరు మాకు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు సార్. మీరు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా
మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం సార్. అందులో ఒక మొదటి అడుగు ఈ స్మార్ట్ స్టేట్ సార్. ముందుగా ఇది ఈరోజు ప్రారంభం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. మన ఏపీలో జరుగుతున్నటువంటి వర్క్ గురించి సార్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. మా ఎంపీఎల్ఎం నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ డైరెక్టర్ గారు సునీల్ యాదవ్ అని ఉన్నారు సార్. వారు ఏపీ వచ్చి ఒక రోజంతా ఆంధ్రప్రదేశ్లో ఏం వర్క్స్ చేస్తున్నారనేది స్టడీ చేసి మన దగ్గర ఏవైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఈ ఓఎఫ్ఓఈ ఏంటి, ఉన్నటువంటి వెబ్సైట్స్, సాఫ్ట్వేర్స్ ప్రతిదీ ఆయన తెలుసుకుని ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎక్కడ ఈ విధంగా లైవ్లీహుడ్ మీద యాక్టివిటీ జరగట్లేదు కంట్రీలో అని చెప్పి వారు మన దగ్గరికి నేర్చుకుని వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సార్. సో అదంతా కూడా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, మీ ఇన్స్పిరేషన్తో, మోటివేషన్తో మేము అహర్నిశలు పనిచేస్తున్నాం సార్. ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా గౌరవ ముఖ్యవర్యులు శ్రీ నారాయణ గారు సార్ ప్రతి ఒక్క యాక్టివిటీలో మీరు ఎలా అయితే బాగా ఇన్వాల్వ్ అవుతూ మాకు డైరెక్షన్ ఇస్తారు, అదేవిధంగా నారాయణ గారు కూడా అహర్నిశలు కూడా మాకు మా వెంట ఉంటూ మాకు మంచి మార్గదర్శకం ఇస్తూ ప్రతి కార్యక్రమం కూడా కంప్లీట్ అయ్యేలాగా మాకు డైరెక్షన్ ఇస్తారు సార్. అలాగే మన గౌరవ ఎంపీ గారు అక్కడ ఉన్నారు. అలాగే సీఎం అనేది సెక్రటరీ సార్ మాకు వీక్లీ సార్ చాలా గైడెన్స్ ఇస్తారు సార్. అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సార్, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇతర అధికారులు, అనధికారులు, సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారు ఆర్టీసీ చైర్మన్, కోటంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు నుడా చైర్మన్, అబ్దుల్ అజీజ్ గారు స్టేట్ వర్క్ బోర్డ్ చైర్మన్, కోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఏపీ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్, జి విజయలక్ష్మి గారు ఏఎంసీ డైరెక్టర్, జి కిషోర్ గారు జనసేన సిటీ ప్రెసిడెంట్, అలాగే గౌరవ కలెక్టర్ గారు శుక్ల గారు, అలాగే పరసరఫ్ గారు ఎక్స్ మినిస్టర్ గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ తమ స్ఫూర్తిని ఇలాగే కంటిన్యూ చేస్తామని అందరి దగ్గర ప్రామిస్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. బ్యాలెన్స్ తీసుకో. Thank you, sir. Thank you, sir.